హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పల్లెటూరులో అమ్మకుట్టి. శ్రావణ మాసం వస్తుందని చెప్పి కిచెన్ అంతా డీప్ క్లీన్ చేసుకుంటున్నాను. చూసేయండి ఎలా చేసుకుంటున్నాను. ఫస్ట్ అంతా నీట్గా దులిపేసుకొని బూజంతా ఉందండి ఫ్రెండ్స్, అందుకని నీట్గా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను. ఆ పైప్స్ మధ్యలో ఇదంతా వస్తుందని అంతా క్లీన్ చేసేసుకున్నాక నీట్గా పేపర్స్ అవన్నీ చేంజ్ చేసుకొని పేపర్స్ వేసుకొని బాగా నీట్గా అన్నీ సర్దేసుకోవాలి. మంత్లీ వన్స్ క్లీన్ చేస్తూనే ఉంటాను ఫ్రెండ్స్, కానీ చూడండి ఎంత డస్ట్ వస్తుందో అసలు. ఇది ఇంకొకటి, అది ఈ ఫస్ట్ క్లీన్ చేసింది గ్రోసరీస్ పెట్టుకునేది. ఇదేమో అన్నీ స్టీల్వి పప్పు డబ్బాలు, బాక్సెస్, చిన్నవి పెద్దవి అన్నీ పెట్టుకునే అల్మరా. అసలు ఎంత డస్ట్ వస్తుందో చూడండి. మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. శ్రావణ మాసం కదా, రోజు పూజ చేసుకుంటాను కాబట్టి అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. అవన్నీ నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను. కింద ఉన్న గిన్నెలు, డబ్బాలు మొత్తం అవన్నీ పేపర్స్ వేసుకొని నీట్గా సర్దాలి. ఈరోజు ఇంకా బెడ్షీట్స్, డోర్ కర్టన్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకొని అవి కూడా మా మిద్దె పైన ఆరేసుకున్నాను ఫ్రెండ్స్. సోఫా పైన క్లాత్స్, విండో కర్టన్స్ అన్నీ నీట్గా వాష్ చేసుకున్నాను. ఫైనల్గా ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను. చూడండి ఎలా ఉందో. అవి వచ్చేసి మా గ్రైండర్, రైస్ కుక్కర్. ఈరోజు నేను ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ వంట కూడా చేసేసాను. మాకు కర్రీ వచ్చేసి తోటకూర పప్పు ఇంకా ఎగ్ ఫ్రై. చూడండి ఇటు సైడ్ కూడా అన్నీ అలా వేటికి అవి నీట్గా పెట్టుకున్నాను. అవన్నీ తెల్ల తెప్పాలు అంటారు కదా అవి. ఇవన్నీ పప్పు కుక్కర్స్ కిందవన్నీ. ఇది వచ్చేసి మా మిక్సీ. ఇటు సైడ్ అన్నీ వేటికి అవి పెట్టుకున్నాను చూడండి. పెద్దవన్నీ ఒక సైడు, చిన్నవన్నీ ఒక సైడ్ అలా పెట్టుకున్నాను. ఇది మా ఫ్రిడ్జ్ ఫ్రెండ్స్, ఎలా ఉందో చూడండి. ఇది డైనింగ్ టేబుల్. జస్ట్ అన్నీ అలా ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ పెట్టుకుంటాం. అది వాటర్ది. అంతా క్లీన్ చేసుకున్నాక చూడండి ఎన్ని అంట్లు వచ్చాయో సింకు నిండా. అవన్నీ అంట్లు కడుక్కోవాలి.